ఏమన్నా అర్థమైందా? ఇంకా వివరంగా ఏమైనా చెప్పాలా? అక్కర్లేదు, అర్థమైంది. ఇవాళ సాయంత్రం పెళ్లి చూపులు డైరెక్ట్ అటాక్. హర హర మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి. ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా కలవాటు. అలాగా. బాబు, నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బిఏ. ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది. హర హర మహాదేవ శంభూ. సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్కగా సమాధానం చెప్తారు. అదొక స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరు ముత్తాతల వారు వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషా దాహాతత్తులైన నీచుల్ని ఇళ్ల వరకు వాళ్ళ తుల్లులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం, యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి. ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా? శంభూ. అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులో నాన వేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు, గౌరవ పాత్రులు. బాబు, 8 ఆకుల వెంకట్రావు, వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేదేంటండి, మీరు అనేది తాములు తీసుకుందాం. శుభో. సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బొక్కాలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. శంభో శంకర హర హర మహాదేవ. బొక్కా లంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే? శంభో శంకర. పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వాయించేస్తాం. డొక్కా లంబోదరం గారు. డొక్క కాదు, బొక్కాలంబోదరం. ఏమిటది? పెళ్లి చూపులు జరుగుతుంది, ఏమిటి అలరి? మరి అది బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే, మేం పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావు, బాగున్నావా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయనా? బాత్రూమ్ కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగొకటి జమ్నీ సర్కస్ లో కనిపించింది. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన. పిచ్చి మొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఎరా పరావు, నీకు పెళ్ళం కావాలా? నీకు పెళ్లి కావాలా? గురు గురు, నీకు దండం చేస్తాను గురు. వీళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు. మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు. వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థ్యాంక్స్ గురు. ఏం ప్రజలు నన్ను పట్టుకున్నారు? వదలండి. నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళుంటాయి. నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను వదలండి. వదలను. వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తానో అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో. నా కమిషన్ 400. నువ్వింతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా?
మీకు విషయం తెలుసా? తెలీదే. అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయో లేవో ముందో తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండు అమ్మగారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. ఏ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను. అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? అవును. నన్నే? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి. నా కమిషన్ మాత్రం 400. హలో, మీరే నా హౌస్ అలా కనిపిస్తాం లేదా? నో నో నో. ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3వ సంవత్సరంలో కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా, అందుకని. ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ మీకు ఏమిటి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను. ఏయ్, మామిడికాయలు బాగున్నాయే. ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా? కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా? లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దెలో? స్లో స్లో స్లో. చూడమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో. తర్వాత మామిడికాయల గురించి, ట్రాక్ గురించి, రైలు గురించి, నా గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్. బాగుందండి. అలాగే. హౌస్ ఇస్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇది నేనుంటున్న ఇల్లు, ఇది నువ్వు ఉండాల్సింది. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఎవరి అమ్మాయి? అచ్చం ముద్ద మందారలా ఉంది. నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మో సీతామలక్ష్మో నాకు అనవసరం. నేను మాత్రం నిన్ను ముద్ద మందారం అనే పిలుస్తాను, అంతే. చూడమ్మాయి, సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను. కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పు. 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం మొదట్లో హీరో లేడు, కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు. ఫ్యాన్స్ తిరగబడ్డ 3వ రీల్లో కథానాయకుడు వస్తాడు. ఆ చిత్రం పేరేమిటి? కథానాయకుడు ఎవరు? పాడైన థియేటర్ ఏది? ఏ ఊరు? ఏ ఫ్యాన్స్? ఆ చిత్రం నిర్మాత ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అమ్మా, శివధనస్సు విరిచాకే రాముడికి చేతి తక్కింది. మా ఆవిడ నోరు ముయించాకే నీకు ఈ వాటా దక్కుతుంది. ఆంటీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి, ఓకే? మీ ఇంట్లో కిటికీలెన్ని, గుమ్మాలెన్ని, వాటికి తలుపులెన్ని? కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత? నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకొస్తాయి? 1250 రూపీస్ 20 పైసా అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నేను ఇంట్లో ఉండొచ్చు? మీ వయసు ఎంత? 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది? మీ ఎత్తు ఎంత? అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాల ఎత్తు? హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది? దాని లోతెంత? దానిలో పర్వతాలెన్ని, అగ్ని పర్వతాలెన్ని, దాంట్లో చేపలెన్ని, తిమింగళాలెన్ని, పిత్తపరిగలెన్ని, దాని కూర ఎన్నిసార్లు తిన్నారు? ఇప్పుడు తెచ్చి అమ్మా, పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది. నాకున్నది ఒకటే పిల్లలు, ఇవాళ కుదిలే. ఇల్లు చూద్దాం పద. ఓకే. ఏ బ్లాకీ, సామాన్ లోపల పంపించు. పదండి అంకుల్. ఇదే నీ వాటా. చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగుడు దొరికావు. నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతూ ఉండు. నీకు అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరేమిటమ్మా? స్వప్న. నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నీ వాళ్ళెవరు లేరా? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. అదేమిటి? పేరు చెప్పానుగా, స్వప్న అంటే కళ. కళ? ఐ యామ్ ఎ డ్రీమ్. ఇలా చూస్తుందంటే ఈ చిన్నబాబులు నా మీద దూకుద్దేమో. 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ శోభన్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రం పేరేమిటి? పడుగు పన్ను. నా కమిషన్ వద్దు బాబోయ్, నా కమిషన్ వద్దు బాబోయ్. హాయ్. నా
నాకు నమ్మకం ఉంది బావా. ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి అయి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది. ఐ నో ఇట్, ఐ బిలీవ్ ఇట్. మంచి బాడీ గురు. ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? చాలా రోజుల నుంచి చేస్తున్నా. నీ పేరు ఏయ్, చెప్పు ఏమిటి? అదేంటి గురు అలా చిరాకు పడిపోతావు? బాగా చేస్తున్నావు. చేయవా ఒకసారి చూస్తానా? ఇదేమైనా సర్కస్ ఊరిని చేయడానికి? చూడు గురు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అందరం చేసేది సర్కసే. నా పేరు స్వప్న. నీ పేరు? నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్. పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు. ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు. నేను మాత్రం నిన్ను చింటూ అంటాను. చింటువా? చింటా చిట్టా జుడ్డా? చింటూ. అవును గురు, నీ గురించి ఏయ్, ఏయ్, తాగు, తాగు, తాగు. ఆవిడ ఏమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నావు? ఇలా బాక్సింగ్ చేస్తున్నావు. ఆవిడెవరో తెలుసా? నేను నీ పోర్షన్లో అద్దెకి దిగిందిరా. నువ్వు ఇంట్లో లేవు కదా. ఒరే నీకు విషయం తెలుసా?